హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో నాన్నకుట్టి. మమ్మల్ని ఇక్కడ ఒక ఫామ్ వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. అక్కడ వాళ్ళ ఫామ్ మొత్తం చూపిస్తా అన్నారు, అది చూడడానికి వచ్చాము. ఇక్కడ విలేజ్లో వీళ్ళు ఎలా పెంచుతారు ఏంది అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ వీళ్ళ దగ్గర హార్సెస్, కౌస్, డాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు కూడా చూసేయండి మాతో పాటు. చూడు ఎన్ని కౌస్ ఉన్నాయి, చూడు సో మెనీ కౌస్, ఎన్ని ఉన్నాయి చూడు. ఇక్కడ ఒకటి ఉంది. బర్డ్స్ చూడు. అదే చెప్పాడు కదా, వాటికి తెలుసా అంట ఏది ఎప్పుడు పోతాయి. దే హ్యావ్ ట్రైన్ దెమ్ ప్రాపర్లీ. బర్డ్స్, కైరా, చూస్తుందంట. ఇందులో స్టోరేజ్ Take the trouble with the mice chewing the water system. Yeah. So that's enough. Rotate around so everyone gets the rest. say bye. Bye bye. Bye bye. నెక్స్ట్ డాగ్స్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర. నైట్ టైం వదిలేస్తారంట వాటిని ఫామ్లో. సో అవి చూడడానికి వెళ్తున్నాము. చాలా డాగ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అవి చూడండి అసలు ఎంత ఎగ్జైటెడ్ ఉన్నాయో. ఇవి కూడా లైక్ బ్యాచెస్ వైజ్ వదిలేస్తారంట. అన్నీ ఒకేసారి వదిలేయకుండా టూ బ్యాచ్ వైజ్ వెళ్తాయంట. కైరా నోట్లో పెట్టగల. Oh, actually, the dog you're talking about, Tex, ఇది బాగుంది. he's a really good dog. Yeah. He'd be one of Al's main dogs. Yeah, he's really good at. కుడుక్కున కొడకాలి. కైరపాప కోసం ఆ కోడిని పట్టుకోవాలని ట్రై చేశాడు, కానీ అది ఇంకా దొరకలేదు. బేబో నోట్లో పెడుతుందామా చూసుకో. సో ఎక్సైటెడ్. యు వాంట్ క్లైంబ్? Kyra, look here. Kyra పాప ఏమేం చూసింది? కౌస్, హార్సెస్, హెన్. ఇప్పుడే ఫామ్కి వెళ్ళాము. అవన్నీ చూసాక ఇక్కడ చెస్ హంట్లో ఒకటి కనిపెట్టామన్నమాట. అది చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. మీకు సౌండ్ వినొస్తుందా? వాటర్ సౌండ్. అది చూడడానికి వెళ్తున్నాం. హే కైరా, వే ఆర్ యు గోయింగ్? మఖానా తింటుంది మేడం గారు. It's a beautiful place.
ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. పల్లెటూరులో ఉంటే ఎంత స్వచ్ఛమైన గాలి పీల్చొచ్చు, ఎంత గ్రీనరీని ఎంజాయ్ చేయొచ్చు. వావ్. ఎత్తుకోనా? ఇక్కడ చెట్టు చూడండి అసలు ఎట్లుందో. వావ్. వాటి కోసం మేము వస్తే అవేమో అలా తుర్రుమని ఎగిరిపోయాయి. డాడా, ఈ చెట్టు చూడండి అసలు ఎంత హైట్ ఉన్నాయో, చాలా హైట్ ఉంది అసలు. ఇదైతే ఆకులు లేవు కానీ మొత్తం ఇట్లా ఇరగబడి ఉంది. పలిసిపోయింది, నిద్ర వస్తుంది. We are going home. అలసిపోయిందమ్మా చిన్ని పాప. చిన్ని కౌస్ని, హార్స్ని, హెన్, డాగ్స్ని చూసి అలసిపోయింది. బజ్జుంది, ప్యారెట్స్ కూడా చూసింది. సో విలేజర్స్ ఇలా ఉంటారనమాట. ఒక ఫామ్ అంటే వాళ్ళకి మనలాగా ఒక 10 ఎకరాలు కాదు, 100-200-300 ఎకరాలు ఉంటాయి. అందులో అలా కౌస్ని పెట్టుకొని ఇంకా పాలు పిండుతూ, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ దగ్గరికి లైక్ ఎన్ని ఉన్నాయి, 600 కౌస్ ఉన్నాయి. అవి వచ్చేసి 17,000 లీటర్స్ ఇస్తాయి అనమాట. మార్నింగ్ ఒకసారి పిండుతారు అండ్ ఈవినింగ్ ఒకసారి పిండుతారు అనమాట. ఇంకా మొత్తం మెషిన్ తోటే ఇంకా అలా అనమాట. ఇంకా వాళ్ళకి డే అంతా ఇంకా అదే సరిపోతుంది. మన దగ్గర లాగా ఇంకా అగ్రికల్చర్, పొలం ఇవన్నీ చేయడం ఏముండదు. కైరా అలా అలా తిరిగేసి మేము ఇంటికి వచ్చి ఎగ్ బిర్యానీ చేసుకున్నాము. యమ్మీ యమ్మీ ఉంది కదా, యమ్మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.